ఈ H1B రిక్వైర్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా జాబ్ సీకర్స్‌కి అందులో థర్డ్ పార్టీ ప్లేస్‌మెంట్స్‌లో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? మనకిప్పుడు H1B రెగ్యులేషన్స్ అనేది దాదాపుగా 30 ఇయర్స్ నుంచి మేజర్ మోడిఫికేషన్స్ ఏమి రాలేదండి. కొద్ది ఎల్సీఏలో కొద్దిగా మోడిఫికేషన్స్ వచ్చినాయని, కానీ ఈ మోడిఫికేషన్ మాత్రం రెవల్యూషనరీ మోడిఫికేషన్స్ అని చెప్పొచ్చు అన్నట్టు. 2010లో ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఒక మెమో, అంటే దాదాపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టైప్ అనుకోరాండి, ఒక మెమో పాస్ చేసి దాని ద్వారా కొన్ని ఇంప్లిమెంట్ చేసడానికి ట్రై చేసిండు. అప్పుడు కోర్టుల కేసు అయ్యి అవన్నీ అయిన తర్వాత మళ్ళీ 2018లో అడ్మినిస్ట్రేషన్లో మళ్ళీ ఏం చేసినట్టు వాళ్ళు ఏం చేసిండ్రు, మళ్ళీ ఇంకొక మెమో పాస్ చేసి వాళ్ళు ఏం చేసినారు, ఇంప్లిమెంట్ చేసినట్టు ట్రై చేస్తే కోర్టు కేసు పోతే ఆ కోర్టు కేసు ఆ మెమో మొత్తం తీసి బయటపడేసింది. అప్పుడు ఏమన్నదంటే కోర్టు, ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా చేంజ్ చేయదలుచుకుంటే ఎయిదర్ లా ద్వారా కానీ, అంటే పార్లమెంట్ ద్వారా కానీ, లేదంటే రెగ్యులేషన్స్కి ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు, ఒక 2 year ప్రాసెస్ ఉంటుంది. ఆ 2 years ప్రాసెస్ చేసి దీన్ని రెగ్యులేషన్ తీసుకురావాలి.